జిల్లాకు వచ్చిన గుర్తింపులో మన మంచిర్యాల నియోజకవర్గానికి ఈ గుర్తింపు రావడానికి మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి బూత్ స్థాయి కార్యకర్త, ప్రతి బూత్ అధ్యక్షుడు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, మండల నాయకులు, మోర్చా నాయకులు ఎన్ని కేసులు పెట్టినా ఎంత కష్టమైన పరిస్థితి ఉన్నా కూడా మొన్న మనకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2వ స్థానంలో రావడము, లోక్సభ ఎన్నికల్లో దాదాపు 65,000 ఓట్లు రావడము, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గము కీలక పాత్ర పోషించింది. మంచిర్యాల నియోజకవర్గం పాత్ర వల్లనే మొన్న జరిగిన 2 ఎమ్మెల్సీ కూడా భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికలలో మన మంచిర్యాల నియోజకవర్గంలో 12,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉంటే మొన్న ఎన్నికలలో 40,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్. పెద్ద ఎత్తున మనం ఎన్రోల్మెంట్ చేసి ఒక మంచిర్యాల నియోజకవర్గంలో కాదు జిల్లా మొత్తం తిరిగి ఉమ్మడి జిల్లాలన్నింటినీ కూడా మనం ఇలా చేసి దాన్ని చేయడం వల్ల మనకు ఫలితం వచ్చింది. ఈ రోజు రాష్ట్ర ఉపాధ్యక్షుడి బాధ్యత నాకు ఇచ్చినందుకు రాష్ట్ర జాతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి, కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, గత 30 సంవత్సరాల నుంచి సంఘంలో వివిధ బాధ్యతల్లో స్వయం సేవగా పనిచేసినందుకు నన్ను గుర్తించిన సంఘ పెద్దలకు, మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా రుణపడి ఉంటా. ఈ గుర్తింపు నా గుర్తింపు కాదు, ఈ గుర్తింపు మీ అందరి గుర్తింపు. మనందరి మీద బాధ్యత అన్నిటికంటే ముఖ్యమైన బాధ్యత ఇప్పుడు ఏముంది మనకు ముందు స్థానిక సంస్థ ఎన్నికలు. ఒక ఆదిలాబాద్లోనే మనం జెడ్పీటీసీని గెలిస్తే సరిపోదు. మనము మన మంచిర్యాల జిల్లాలో ఉన్న 15 మండలాలలో గెలవాలి, వార్డు మెంబర్లు గెలవాలి, సర్పంచ్లు గెలవాలి, ఎంపీటీసీలు గెలవాలి, జెడ్పీటీసీలు గెలవాలి. అప్పుడు గెలిస్తేనే మన భవిష్యత్తులో ఎమ్మెల్యేలు అయితే ఎంపీ అక్కడ స్థానిక సంస్థ ఎన్నికలలో వాళ్ళు గెలవడం వల్లే వాళ్ళు ఎంపీలు. మన ఎమ్మెల్యే ఎలక్షన్లలో శంకరన్న ఎంపీలు 2 నియోజకవర్గాలలో కొద్ది మెజారిటీతో పోయినసారి ఎలక్షన్లలో మన స్కోర్ 442 ఉండే. 4 మనం గెలిచాం, 4 కాంగ్రెస్ గెలిచారు, 2 టీఆర్ఎస్. రాబోయే రోజులలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10-0 స్కోర్ ఉండాలి. 10 శాసనసభ 10కి 10 అసెంబ్లీలో. అదేవిధంగా ఖచ్చితంగా చేసే పార్లమెంట్ ఆదిలాబాద్, దాంతో పాటు పెద్దపల్లి పార్లమెంట్ కూడా గెలవాలి. ఇవన్నీ గెలవాలంటే ఇప్పుడు ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలవడం చాలా ముఖ్యం. అందుకనే మనం అందరం కూడా గవర్నమెంట్ అన్ని విధాలుగా రెడీ ఉన్నది, అన్ని సిద్ధం చేసుకున్నారు. ఏ సమయమైనా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ రావచ్చు. మనము లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టి పెట్టుకుని పనిని ప్రారంభించాలి. ఇప్పటికే కొన్ని మండలాలలో పని ప్రారంభమైంది, కొన్ని స్థానిక సమస్యల మీద కార్యక్రమాలు చేస్తున్నాం, సమావేశాలు జరుగుతున్నాయి. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మనం అది గెలవాలి, దాంతో పాటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కూడా గెలవాలి. ఇది కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మున్సిపాలిటీలు గెలవాలి. ఈ జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి, అవి గెలవాలి. స్థానిక సంస్థలు గెలవాలి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మీద మనం పనిచేయడానికి ఎక్కడికో పోయి కాదు, రాష్ట్రంలో ఏ బాధ్యత ఇచ్చినా ఈ జిల్లా ఈ నియోజకవర్గానికి పట్టణంలో మనం అందరం కూడా ఏ సమస్య ఇచ్చినా కూడా అండగా ఉంటాం. శంకరన్నకు హరీష్ కార్యకర్తల్ని మంచిర్యాలలో జరుగుతున్న రౌడీసాన్ని, గుండాయిసాన్ని వాళ్ళిద్దరు కూడా పలుసార్లు డీజీపీ గారి దగ్గరికి వెళ్ళడము, ఫిర్యాదు చేయడము, డీజీపీ గారికి అర్థమయ్యేలా చెప్పడం వల్ల ఇప్పుడు కొంచెం మనకు తక్కువ. దానికి కారణం వాళ్ళిద్దరు ప్రధానంగా ఎమ్మెల్యే. సో అందరితో మనం ముందుకు పోదాం. నేను ఒకటే కోరుకుంటున్నాను, మన మంచిర్యాల ఎమ్మెల్యే గారికి ఆ భగవంతుని ఆశీర్వాదాలతో నిండా 100 ఏళ్ళు మంచి ఆరోగ్యం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అవన్నీ కూడా ఖచ్చితంగా మీరు నెరవేర్చాలి. ఇంకా 3 సంవత్సరాల సమయం
ఈ అంతర్గత మంచిర్యాల బ్రిడ్జ్ 160 కోట్లు శాంక్షన్ అయ్యి కాంట్రాక్ట్ వచ్చిందని ఆపేసి ఇవాళ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల అందరూ తిరిగి వస్తూ ఒక కారణం వల్లే కాదన్నా తిరిగి రావడం వల్ల బస్సులు వికెట్లు ఆటోలు వికెట్లు 2 వీలర్లపై పేద ప్రజలు నడగలేకుండా సంవత్సరానికి సేవింగ్ అవుతుంది. రోజు పోయే కార్లు బస్సులు ఆటోలు 2 వీలర్లు 30 కిలోమీటర్లు పోయినా మంచిర్యాల నుంచి పెద్దపల్లి కరీంనగర్ ఎక్కడికి పోతారు. సో ఈ బ్రిడ్జ్ కూడా తొందరగానే వస్తుందని కోరుకుంటున్నాం. ఇంతకుముందు మా వెంకటేశ్వర చెప్పి మనం అప్పుడు మంచిర్యాల మెడికల్ కాలేజ్ ఎవ్వరు ఊహించదు. 2019లో మనం మంచిర్యాల మెడికల్ కాలేజ్ అంటే కూర్చోడానికి ఈ మంచిర్యాల అప్పుడు ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ ఆరోగ్య శాఖ మంత్రి ఉంటే మనం అందరం పోయాం. ఆయన కూర్చోవడం కానీ ఉన్నది. ఆయన బీజేపీ వచ్చి మా మంచిర్యాల మెడికల్ కాలేజ్ పెట్టుకోవడం మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే మీ వాళ్ళకి నమ్మకం లేదు, మీ గవర్నమెంట్ లేదా, మాకే నమ్మకం ఉన్నది. మోడీ గారు ప్రభుత్వం స్కీమ్ పెట్టింది, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తామని. ఆ స్కీమ్ కింద మనం పెట్టుకుంటే మన పోరాట ఫలితంగా మెడికల్ కాలేజ్ అయితే మనం ఈ ప్రాంతంలో ఈ 2 జిల్లాలకు ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. ఉమ్మడి కరీంనగర్లో 4 జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీలు లేదు. మన ఈ మంచిర్యాల ఈ ప్రాంతానికి ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అవసరం. దాని వల్ల మనం పోరాటం చేయాలి. ఆ ఎకరాలతోటి మా మంచిర్యాల ఐటీ పార్క్ కట్టాలి. ఈ ఐటీ పార్క్ ఏంటి? దాన్ని మార్చిన ఇండస్ట్రీ ఏం చేసింది? ఒక ఐటీ అంటే డెవలప్ అవుతుంది కానీ అదే కదా బోనస్ అవుతుంది. మంచిర్యాల ప్రభుత్వ భూమిని కొంతమంది పేర్లు రాయించి మనిషికి ఒక 14 లక్షల రూపాయలు ఎకరం చొప్పున కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చి మళ్ళా పైసలు వీలే తీసుకొని 250 ఎకరాలతోటి ఐటీ పార్క్ శంకుస్థాపన చేశారు. నేను ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కరీంనగర్ ఐటీ పార్క్ లో ఎంతమంది పనిచేస్తారు? సిద్దిపేట ఐటీ పార్క్ లో పనులు వచ్చారు. మరి సిద్దిపేట, కరీంనగర్, నల్గొండ, వరంగల్ ఎక్కడ కూడా సక్సెస్ కానీ ఐటీ పార్కులు మంచిర్యాల ఎక్కడ సక్సెస్? 250 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ఇది ఒక కొత్త స్కీమ్ ఇచ్చింది. నేను 3 సంవత్సరాల మీరు నిజమైన 3 ఐటీ కంపెనీలు తీసుకురాని నేను రాజకీయాలను చూసుకుంటాను. 3 సంవత్సరాలు మీరు ఇక్కడ ఒక 30 మందికి నిజమైన ఐటీ ఉద్యోగాలు ఐటీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. కానీ ఇవాళ గవర్నమెంట్ భూమి కబ్జా చేయడానికి ఒక కొత్త స్కీమ్ ఇస్తుంది. మా దగ్గర ఇంకొకటి జరిగిందన్న, మా దగ్గర ఒకటి శ్మశాన వాక్య వైకుంఠ ధామం ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశాక దానికి టెండర్కి కావచ్చు. ముఖ్యమంత్రి గారు వచ్చారు, ప్రారంభోత్సవం చేసిన ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేశాక టెండర్ ఇచ్చారు. ఇక ఇట్లా జరుగుతుంది మంచిర్యాల అనేది కాంగ్రెస్ కి అవినీతి అడ్డగా మారింది. ఉప ముఖ్యమంత్రి ఊరికి ఎందుకంటారు? మంచిర్యాల ఊరికి ఎందుకంటారు ఉప ముఖ్యమంత్రి? ఇవాళ మంచిర్యాల అనేది అవినీతికి అడ్డగా మారింది. మంచిర్యాల ఒక వ్యాపారస్తుల ఈ ప్రైవేటుల భూములే కాకుండా గవర్నమెంట్ భూములు కబ్జా చేసుడు ఇలాంటి అన్ని జరుగుతున్నాయి. కనుక మనం అందరం కూడా కొట్లాడాలి. ఒక మంచిర్యాలే కాదు, మన ఎంపీ గారి గురించి ఒక విషయం చెప్తారు. ఎంపీ గారు ఏమంటున్నారు? వందే భారత్ ట్రైన్ ఏం చేయడం వల్ల వచ్చిందని మన వీడియో పెట్టుకుంటున్నారు. ఒక ఛానల్ ఉన్నది, ఒక పేపర్ ఉన్నది, దాంట్లో బాగా పబ్లిసిటీ చేసి నేను అడుగుతున్నా ఎంపీ గారు, మీరు ఎంపీ అయినాకనే వందే భారత్ ట్రైన్ మొదలైంది. మరి ట్రైన్ మొదలైనప్పుడు రామగుండంలో స్టాప్ ఉంది. ఆ రోజు నువ్వు మంచిర్యాల స్టాప్ పెట్టాలని ఎందుకు అడిగారు? నువ్వు ఆ రోజు సంతోషపడ్డావు. నా నియోజకవర్గానికి ఒక స్టాప్ అయితే సాధనుకున్నాడు మన ఎంపీ గారు. రామగుండం ఇచ్చిన స్టాప్ ఆ రోజు మంచిర్యాల గురించి అడగలేదు ఎంపీ గారు. మనం మంచిర్యాల అది కూడా అడగలేదు. కానీ ఒకటే మనం పోరాటం చేసి రైల్వే మంత్రిగా 10 సార్లు కలిసి రైల్వే బోర్డు చైర్మన్ కలిసి అన్ని అయినాక సినిమాలో అంతా ఫైటింగ్ అయినాక పోలీసు అంతా ఇక అన్ని అయినాక శాంక్షన్ అయిందని తెలిసినాక మన ఎంపీ గారు పార్లమెంట్ ప్రశ్న అడిగిండు. అప్పటికే రైల్వే శాఖ మంత్రి చెప్పి పార్లమెంట్ పరిశీలనలో
నిన్నటి వరకు ఆ ట్రంప్ తాత ఏదో చేయాలని చేయాలని చెప్పేసి ఆలోచించాడు. కానీ 2-3 రోజుల నుంచి ఇక నా ట్వీట్లు కూడా పాలన పడిపోయినా పోయి చాలా దూరదృష్టితోటి ముందుకు వెళ్తా ఉన్నారు అని చెప్పేసి మళ్ళా ట్విట్టర్లో ప్రేమలేఖలు పంపిస్తున్న మీరందరూ కూడా తెలుసు. అంటే భారతదేశంలో నాయకత్వం ప్రపంచంలో మన దేశం ఏ విధంగా ఉండబోతా ఉందో గత కొన్ని సంవత్సరాలుగా మనం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ భారతదేశం ఈ ప్రపంచానికి గురువుగా పోతామంటే చాలా మందికి నమ్మకం లేకుండే. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా మోడీ గారు ముందుండాలి, భారతదేశం ముందుండాలి అనే విషయానికి అందరూ కూడా మన వైపు వస్తున్నటువంటి మొన్న చైనాకి వెళ్ళారు. ఏ విధంగా స్వాగతం జరిగారు తెలుసు. సింధూరు గడల పైకి గడల తర్వాత అది త్వరలోనే 3వ ఆర్థిక వ్యవస్థకి మనం వెళ్ళిపోతా ఉన్నాం. ప్రధాని గారి యొక్క ఆలోచన 2047లో మనందరి యొక్క సహకారంతో ఈ దేశ ప్రజల యొక్క అన్ని వర్గాల యొక్క సహకారంతో 47లో మొత్తాన్ని విశ్వానికి ప్రపంచానికి ఒక పెద్ద నాయకత్వాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ బాధ్యత వెంకటేశ్వర గారు మాట్లాడుతూ ఇదొక గొప్ప అవకాశం వచ్చింది. దీన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా పార్టీని విస్తరించేటటువంటి క్రమంలో పార్టీ రాష్ట్ర పార్టీ మనకు ఇచ్చినటువంటి గౌరవాన్ని మనమంతా కూడా కాపాడుకోవాలని చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది. 2016లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రోజు అందరూ కూడా అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ వెనుకడిగేసినటువంటి సమయంలో తెలంగాణ పార్లమెంటులో ఆ రోజు స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అని భారతీయ జనతా పార్టీ పోరాటం చేసినటువంటి ఫలితంగా విజయని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వాస్తవంగా 2016లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. సరే ఆ రోజు అవకాశాన్ని కోల్పోయారు. గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా పూర్తిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి మాటలకు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీర్పు ఎక్కడా కూడా పొందడం లేకుండా పోయింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలు టీఆర్ఎస్ అవకాశం ఇచ్చారు. 2023లో కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం ఇచ్చారు. రేపు 28లో జరిగేటటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వబోతా ఉన్నారు. 2014లో నేను మాట్లాడుతుంటే ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ మంత్రులు ఒక కోరిక ఉండే పదే మాట మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు 10 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని అనేక సందర్భాల్లో నేను మాట్లాడుతుంటే ఆ రోజు కొందరు అంటుండే ఎక్కడ ఉన్నది బీజేపీ బలంగా యాడున్నది బీజేపీ ఎట్లా గెలుస్తుంది అని మాట్లాడుతుండే. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 6 సీట్లను కూడా గెలిచినటువంటి కేవలం 2
ఆదిలాబాద్, నిర్మల్, ముగ్గురు ఇవన్నీ ప్రాంతాలు. తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో ముందు నుంచే పార్టీ బలంగా ఉన్నా కూడా ఎప్పుడు సరైన ప్రాతినిధ్యం మనకు లేదు. ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశం వచ్చి ఈ అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుందామా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. నేను ఒకటే అనుకుంటున్నా, మీరందరూ ఒక దాడి మీదకి వస్తే తప్పకుండా యూరియా కొరత మొదలైంది. రైతులు చెప్పులు లైన్లో పెట్టాల్సిన పరిస్థితి. దాన్ని కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీద నెపాన్ని నెట్టివేసే ప్రయత్నం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఆడలేక మధ్యలో కూడనటువంటి వాళ్ళ పరిస్థితి. అవునా? యూరియా కొరతకు ప్రధాన కారణం స్థానికంగా బ్లాక్ మార్కెటింగ్ జరగడం. 600-700 రూపాయల యూరియా బస్తా బయట దొరుకుతున్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత అసమర్థంగా పనిచేస్తామనేది ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ వచ్చింది, యూరియా కొరత తెచ్చింది. మంత్రిగారి నియోజకవర్గంలో అక్రమ కేసులు అయితే వచ్చేటైతే తీసుకొచ్చింది. అవునా? అక్రమ కేసులు ఎక్కడ బయటికి వెళ్తే బయటకు వెళ్తే కేసు పెట్టే కార్యక్రమం. అభివృద్ధి అనేది మంచిగా కనిపించదు. గ్రామ పంచాయతీలకు ₹1 22 నెలల, మున్సిపాలిటీలకు ₹1 అభివృద్ధి అనేది కనీసం కనిపించే పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీలు పారిశుద్ధ్య కార్మికులకు పైసలు జీతాలు తెలియలేని పరిస్థితి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మున్సిపాలిటీలు వాళ్ళ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి మీరు ఆలోచన చేయండి. గ్రామ పంచాయతీలో పైసలు లేవు. ఎమ్మెల్యేలకు మాకు ఇవ్వాల్సిన నిధులు గత సంవత్సరంగా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం, ఈ సంవత్సరంగా పెట్టింది. అదే మీ కాంగ్రెస్ ఎంపీకి, మీ పెద్దపల్లి ఎంపీ గారికి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గత సంవత్సరం 5 కోట్ల మంజూరు చేసింది. ఎంపీ పైసలు ఈ సంవత్సరం మళ్ళీ 5 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అవునా? మరి ఎమ్మెల్యేలకు మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని బడ్జెట్లో పెట్టారు కదా, ₹1 నేను ముఖ్యమంత్రి గారి మొన్న మేము అందరం ఎమ్మెల్యేలకు పోయి అడిగితే ఈ సంవత్సరం పైసలు లేవు, ఈ సంవత్సరం నుంచి కూడా కష్టమే అంటారు. వాళ్ళ ఆలోచన ఇక్కడ ఉండదు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టాలి. ఇది విచిత్రమైన పరిస్థితి, విపరీతమైన పరిస్థితి. చాలా మంది అనుకుంటారు కేసులు పెడితే భయపడతారు, కేసులు పెడితే భయపడతారు, తిరగబడతారు, ప్రజలందరూ తిరగబడతారు. నన్ను 38 రోజులు జైల్లో పెట్టారు, నేను ఎమ్మెల్యే. అవునా? అక్కడనే మీరు మిమ్మల్ని జైల్లో పెడతా లేకపోతే ఇబ్బంది పెడతా అనుకుంటే వాళ్ళు ఏదో మీ మనోధైర్యాన్ని దెబ్బతిద్దామని ఆలోచన చేస్తుంటారు. అది తాత్కాలికం. శాశ్వతంగా వాళ్ళు అధికారానికి దూరం అయ్యే అవకాశం ఉన్నదనే విషయాన్ని వాళ్ళు గుర్తించాలి. కాబట్టి ఎన్ని కేసులు పెడితే అంత లాభమే కదా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తాత్కాలికంగా మనకు కోర్టులు కొన్నిసార్లు పుష్పంగా కలిగిస్తే కొన్నిసార్లు లేకపోవచ్చు. కానీ ప్రతి విషయాన్ని మనం ఆకలింపు చేసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. మీ ఎంపీ గారు ఉన్న వందే భారత్ హార్ట్ ఇచ్చారు. చాలా ఈ ప్రాంతాల వందే భారత్ హార్ట్ కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఆలోచన చేశారు. ఇక్కడ మంచిర్యాల హార్ట్ 15 తారీఖు నాడు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు చేస్తారు. 18 నాడు మా ఎంపీ గారు గుడం నగేష్ గారు కాగజ్నగర్లో హార్టింగ్ చేస్తారు. అయితే మీ ఎంపీ గారు ఈ హార్టింగ్ నేనే కారణం చెప్పుకుంటారు. అవునా? పాలాభిషేకం చేయించుకున్నా, అది కూడా ఇక్కడ కలిసి చేయించుకోలేదు. ఆయన అక్కడ ఢిల్లీ నుండి లేకపోతే హైదరాబాద్ నుండి అక్కడ ఆ వీడియోలు రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తారు. అల్లపెట్టి పని కాబట్టి అది చేస్తాడేమో అని మేము రఘునాథ్ గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, మేము ఎక్కడ గడపలేదు. వెంకటేష్ గారు, శ్రీనన్న అందరం ఎక్కడ గడపలేదు. సంవత్సరం కాలం వాళ్ళను ఎంత ఇబ్బంది పెట్టామో వాళ్ళకి తెలుసు. రైల్వే బోర్డు చైర్మన్ తెలుసు, రైలు మంత్రి గారు ఒక 10 సార్లు కలిసి. ఒకసారి రాజపేట రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం వస్తే మేము 1 గంట సేపు మేము పెట్టిన టార్గెట్ పరిధిలోకి అక్కడ మాకు ఆ రోజు తెలుసు. మంచిర్యాల హార్టింగ్ అవుతుంది, కాగజ్నగర్ హార్టింగ్ అవుతుంది. చాలా కొత్త రైలు వచ్చినాయి. అధునాతంగా ఇవాళ రైల్వే నెట్వర్క్ పూర్తిగా అభివృద్ధి చెందింది. ఇవాళ 2 లేన్లు ఉన్నది, 3 లేన్లు ఉన్నది, 4 లేన్ల ప్రతిపాదన ఉన్నది. కాబట్టి మీరు మంచి ఆలోచన చేయండి. మీ ఎంపీ గారికి వాళ్ళగా చూస్తూ ఉంటే నేనే తెలిసిన వందే భారత్ అంటే ఇది వెనకకే సామాన్లు మంది కూడిన బిడ్డలు మన బిడ్డలుగా చెప్తున్నాడు. అవునా? కాబట్టి వాళ్ళ విఘ్నత మనం ఇవన్నీ విషయాలు వదిలేయాలి. తప్పకుండా ఇంకొక విషయం, కాళేశ్వరం ప్రాజెక్టు తోటి వల్ల గత ప్రభుత్వం బాగా బదనామైంది. కుమ్మడి దగ్గర
కాళేశ్వరం తీసుకుపోయి 1,00,000 కోట్ల అవినీతి పాల్పడితే మీ మంచిర్యాలను ఎండబెడితే చెన్నూరు బ్యాక్ వాటర్స్ లో ఇబ్బంది కలిగితే మా ఆసిఫాబాద్ కానివ్వండి, వెల్లపల్లి కానివ్వండి, సింపూర్ 5 నియోజకవర్గాలను పూర్తిగా ఎండబెట్టి అటు ఆదిలాబాద్ నీళ్లు ఇవ్వాల్సిన 27వ ప్యాకేజీని కూడా చేపట్టక పూర్తిగా ఇది మెదకు, గజ్వేలు, సిద్దిపేట ఆ ప్రాంతానికి తీసుకుపోయింది. వాళ్ళు ఏమైంది? ఆ ప్రాజెక్టు పూర్తిగా కూలిపోయింది. ఆ అవినీతికి సిబిఐ దగ్గర ఉన్నది. ఎవరు ఏది పోతారని భయపడి బాధపడే పరిస్థితి. మేము ఒకటి చెప్తున్నాం, ఇంకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. తప్పకుండా తూడేటి వద్ద ప్రాణేత ప్రాజెక్టు కూడా కట్టాలి. మీరు కడతారని నమ్మకం మాకు లేదు. ఎందుకంటే మీ దగ్గర పైసలు లేవనే విషయం మాకు కూడా తెలుసు. కనీసం ప్రతిపాదన కూడా పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి దసరాకి పోవాలి ముగిగానే తప్పకుండా ప్రాణేత నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసే ఏర్పాటు కూడా ఆలోచన కూడా చేస్తున్నాం. మీరందరూ సహకరించండి. పెద్ద ఎత్తున ఈ ప్రాణేత ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంతైనా ఈ ప్రాజెక్టు సాధించాల్సిన